హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజైతే నేను మీకు వాడపల్లి టెంపుల్ చూపించబోతున్నాను అనమాట. ఇప్పుడైతే మనకి చాలా అంటే చాలా చిన్న తిరుపతిగా మనకి వాడపల్లిని అంటూ ఉంటున్నారు. సో నేనైతే లాస్ట్ ఇయర్ వెళ్ళాను, మళ్ళీ ఈ ఇయర్ సంక్రాంతి తర్వాత వెళ్ళాను అనమాట. సో సంక్రాంతి డెకరేషన్ అయితే ఇట్లా చాలా అంటే చాలా బాగా మొత్తం రియల్ ఫ్లవర్స్తో చేశారు. నేను సండే వెళ్ళాను, అమావాస్య రోజు. జనం ఉండరు కదా అనుకున్నాను, కానీ ఆ రోజు కూడా చాలామంది జనం ఉన్నారండి. నాకైతే దగ్గరగా ఒక గంట సేపు పట్టిందనమాట దర్శనం చేసుకోవడానికి. సో మనకైతే ఫోన్స్ అయితే లోపలికి లేదు. మనకి దర్శనం అంతా అయిపోయిన తర్వాత మనం ఫోన్ తీసుకొచ్చుకొని తర్వాత ఇట్లా లోపల వీడియో తీసాను అనమాట. సో చూస్తున్నారు కదా, సంక్రాంతి శుభాకాంక్షలను ఎంత బాగా డెకరేట్ చేశారో, అంత రియల్ ఫ్లవర్స్ అనమాట. సో ఇక్కడ పల్లెటూరు వాతావరణం అదంతా రావడానికి కూడా మనకి అమ్మాయి బొమ్మలు, ఇంకొకటి ఆవు బొమ్మలు అవన్నీ కూడా పెట్టి చేశారు. ఆ రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా చేశారు. సో ఇట్లాగనమాట. సో నిజంగా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నేను లాస్ట్ ఇయర్ వెళ్ళాను. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మనకి 7 చుట్టూ తిరుగుతారు గుడి చుట్టూ. సో అదైతే మనకి టెంపుల్ బయట ఉందన్నమాట. మామూలుగా మనం వెళ్ళినా తిరగొచ్చు, వారాలు చేసే వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. మేము కూడా 7 రౌండ్లు అయితే తిరిగాము. అండ్ ఇక్కడ 7 వారాలు చేసి ఏదైనా మొక్కుకుంటే మొక్కు తీరుతుంది అని ప్రీతి ఉంది. సో అందుకని చెప్పేసి ఇంత ఫేమస్ అయింది. సో మీరు చేశారా? మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్తే కనుక కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో టెంపుల్. అండ్ ఇక్కడ మనకి బయట వచ్చేసి ఇట్లా 7 ఇటుకలు పేర్చి దీపారాధన చేసినా కానీ మనం సొంత ఇల్లు కట్టుకుంటాము అని చెప్పేసి కూడా ఉంటుంది. సో మీకు బయట దర్శనం అయిపోయి వచ్చిన తర్వాత కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి కొత్తగా చూసింది నేనైతే ఏంటి అంటే, ఇట్లాగా మనకి కాయిన్ నుంచోబెట్టి ఏదైనా కోరుకుంటే తీరుతుంది అంట. సో నేనైతే నుంచోబెట్టాను, ట్రై చేశాను. చివరాఖరికి అయితే నుంచుంది, కానీ నేనైతే ఏం కోరుకోలేదు. దేవుడిని స్మరించుకుంటూ నుంచోబెట్టాను అనమాట, అంతే. సో చూస్తున్నారు కదా, టెంపుల్ ఎన్విరాన్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండి. ఇట్లా ఫ్లవర్స్ తోటి మొత్తం డెకరేట్ చేశారు. అండ్ మనకి ఇక్కడ అవతారాలు కూడా చుట్టూ కనిపిస్తూ ఉంటాయి ఈ గుళ్ళో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.